శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మూసివానిపేట వద్ద సముద్ర తీరానికి బంగ్లాదేశ్కు చెందిన 13 మంది మత్స్యకారులు బోటుతో పాటు కొట్టుకొచ్చారు. బంగ్లాదేశ్కు చెందిన వీరు కొన్ని రోజుల క్రితం వారానికి సరిపడా ఇంధనం, ఆహారంతో సముద్రంలో వేటకు బయలుదేరారు. తుపాను ప్రభావంతో సముద్రంలో తప్పిపోయారు. ఇంధనం, ఆహారంతో 7 రోజులు గడిపిన వీరికి తర్వాత కష్టాలు మొదలయ్యాయి. వెళ్లే దారి లేక, ఆహారం లేక ఆకలితో అలమటించారు. ఆటుపోట్లకు పడవ ఒడిశా మీదుగా మూసవానిపేటకు చేరుకుంది. ఇక్కడ వారు బోటుకు లంగరు వేసి ఉండిపోయారు. ఇది ఈ ప్రాంతానికి సంబంధించిన బోటు కాదని గుర్తించిన స్థానిక మత్స్యకారులు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావులు 3 బోట్ల సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. వీరి భాష, వేషధారణను చూసి బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఆహారం లేక మాట్లాడలేకపోతున్న వీరికి స్థానికులు సపర్యలు చేసి ఆహారం అందించారు. అనంతరం కళింగపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమతులు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వీరిపై కేసు నమోదు చేస్తామని మెరైన్ సిఐ తెలిపారు.